ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో ఆయన స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. అనుదిన వాక్యహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాక్య వాగ్దానం, మనుష్యుల సహాయము వ్యర్థము, నీవు మాకు సహాయము దయచేయము అని కీర్తనలు 108వ కీర్తన 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు మనకు కావలసినటువంటి ఏ సహాయమైనా కానీ దేవుని ద్వారా అది అనుగ్రహించబడితే మనకు అది విజయవంతంగా ఉంటుంది, ఆశీర్వాదభరితంగా ఉంటుంది, ఫలభరితంగా ఉంటుంది. అయితే మానవునికి అనేక విధాలైనటువంటి సహాయం అవసరత ఉంటుంది. తన యొక్క పనుల విషయంలో సహాయం అవసరమే, తన యొక్క అవసరాల విషయంలో సహాయం అవసరమే. అయితే తన యొక్క చేసేటటువంటి ప్రతి దానిలో కూడా ఏదో ఒక రీతిలో మానవుని యొక్క సహాయాన్ని కోరుతూ ఉంటాడు. అయితే వాక్యానుసారంగా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, మనకు అవసరమైన ప్రతి దానిలోనూ కూడా మనుషుల సహాయము కంటే దేవుని సహాయము మనకు ప్రాముఖ్యమని, అది మనకు చాలా విలువైనదని వాక్యానుసారంగా మనం గమనించగలం. కనుక ఈనాడు మరి మానవుని యొక్క జీవితంలో ఈనాడు నీకు ఏ సమస్య ఉందో, లేక ఏ అవసరత ఉందో, ఏ సహాయం ఉందో, కుటుంబపరమైన సహాయమా, ఆర్థికపరమైన సహాయమా, ఉద్యోగపరమైన సహాయమా, వ్యాపారపరమైన సహాయమా, నీ కుటుంబ బిడ్డల పరిస్థితుల్లో సహాయమా, దేనినైనా, లేక ఆత్మీయ జీవితంలో ఫలించలేక దేవుని యొక్క సహాయమా, దేనినైనా కానీ మనం ప్రభువుని కోరుకున్నట్లయితే వెంటనే ప్రభు దాన్ని దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కనుక ఆ రీతిగా ఈ ఉదయకాల సమయంలో మనం విశ్వాసం ఉంచి దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నట్లయితే మనుషుల మీద ఆధారపడకుండా, మన ప్రయత్నాలు కాకుండా దేవుని ప్రయత్నంతో మనం ముందు కొనసాగినట్లయితే మనం అన్నిటిలోనూ విజయాన్ని సంపాదించుకోగలం. ఆ రీతిగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన యొక్క సహాయాన్ని ఎవరైతే ఆశిస్తూ ఉన్నారో వారందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజంతా నీ పిల్లలమైనటువంటి మీ సహాయాన్ని మా అందరికి అనుగ్రహింపచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు. ఈరోజు పుట్టినరోజు పిల్లలు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరిని పేరు పేరున దీవించమని యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.